आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी कलेक्ट्रेट के रूबरू स्टूडेंट फेडरेशन ऑफ इंडिया SFI की जानिब से तलबा के मसाइल पर धरना मुनज़्ज़म करते हुए इज्तिमाई तौर पर कलेक्ट्रेट में दाखिल होने की कोशिश पर पुलिस ने रोक दिया। ప్రభుత్వ పాఠశాలలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థులకు సరిపడా టీచర్ లేక అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎంఈఓలు, డిఓలు లేక ఈరోజు విద్యార్థులకు విద్యాంగాన్ని దాచేలాగా మారుతా ఉన్నది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు తగిన టీచర్లను నియమించాలి। అదేవిధంగా పెండింగ్ లో ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 సార్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 2 దఫాలుగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది। అయినా సరే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు నెలవుతుంది కానీ ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేకపోవడం చాలా సిగ్గుచేటు। అదేవిధంగా ప్రైవేట్ యజమానులు అనేది స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక పేద విద్యార్థిని, మధ్యతరగతి విద్యార్థులకు డబ్బులు కట్టించే వరకు వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు। ఆ విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆ విధంగా కట్టలేక అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేక ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేక 1 ఇయర్ గ్యాప్ అవుతుంది। అదేవిధంగా గ్యాప్ అవ్వడం వల్ల